ఇవాళ వంకాయతో మంచి రెసిపీ, ఒక సూపర్ సింపుల్ సూపర్ టేస్టీ వంకాయ ఫ్రై. ఇది కొంచెం సెమీ గ్రేవీలా ఉంటుంది. వంకాయ కర్రీ అని చెప్పుకోవచ్చు, వంకాయ ముద్దకూర అని కూడా చెప్పుకోవచ్చు. చూడడానికి కలర్ఫుల్గా ఉండే ఈ వంకాయ కర్రీ ఒక్కటి ఉంటే చాలు, అన్నం మొత్తం కడుపు నిండా తినేస్తారు. సరే, దానికోసం ముందుగా కడాయిలోకి ఒక చిన్న గుప్పెడు దాకా పల్లీలు వేసుకోవాలి. ఇక్కడ వేసుకునే పల్లీలు మనం వంకాయలు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి ఇక్కడ వేసుకోవాలి. ఇవి 1/2 kg వంకాయలకైతే ఈ పల్లీలు సరిపోతాయి. తీసుకున్న ఈ పల్లీలని లో ఫ్లేమ్లో కొద్దిసేపు, మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మార్చుకుంటూ లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి. అప్పుడే ఆ మసాలా టేస్ట్ అనేది బాగుంటుంది. దాదాపుగా ఇవి 80% బాగా వేగిపోయాయి అనుకున్నాక ఒక 1/2 teaspoon దాకా జీలకర్ర వేసుకోవాలి. వీటితో పాటు ఉంటే 1 స్పూన్ దాకా ధనియాలు వేసుకోవచ్చు. నా దగ్గర ధనియాలు లేదు కాబట్టి గ్రైండ్ చేసే మసాలాలో 1 స్పూన్ దాకా ధనియాల పొడి అయితే వేసుకుంటాను. జీలకర్ర వేసిన తర్వాత లో ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. ఆ జీలకర్ర వేగి ఒక స్మెల్ అయితే వస్తుంది. ఆ విధంగా వచ్చింది అంటే జీలకర్ర వేగినట్టే. ఈ విధంగా వేగిన ఈ పల్లీలని పూర్తిగా చల్లారిన తర్వాత చూడండి, ఈ విధంగా పొట్టు తీసి ఉంచుకోవాలి. పొట్టు తీసిన ఈ పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇందాక ధనియాలు వేసుకోకుంటే ఇక్కడ 1 స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాలు వేసుకున్న, ధనియాల పొడి వేసుకున్న మసాలా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. తర్వాత రుచికి సరిపడా ఒక 1/2 teaspoon దాకా సాల్ట్తో పాటు రుచికి సరిపడా కారం వేసుకోవాలి. నేను వాడే ఈ మిర్చి పౌడర్ చాలా కారంగా ఉంటుంది కాబట్టి ఒక 1/2 teaspoon మాత్రమే వేసుకుంటున్నాను. మీరు వాడే ఆ కారం రుచిని బట్టి, అంటే కారాన్ని బట్టి, ఎంత వేస్తే కారం సరిపోతుందో దాన్ని బట్టి కారం వేసుకోవచ్చు, తినగలిగే కారాన్ని బట్టి. ఫైనల్గా ఒక 8 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇక్కడ గ్రైండ్ చేసే ఈ మసాలాలన్నీ కూడా ఒక 1/2 kg వంకాయలకైతే సరిపోతాయి. ఒకవేళ ఈ మసాలా పొడి మిగిలిన నెక్స్ట్ వంకాయ ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు, లేదా ఏ ఫ్రై ఐటమ్స్లోకైనా వాడుకోవచ్చు. జార్లోకి వేసిన వీటిని మరీ మెత్తటి స్మూత్ పొడిలా కాకుండా కొంచెం రవ్వలా ఉండేలా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకుంటే రైస్లో తినడానికి కూడా మసాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ అవ్వాలి. సరే, ఇప్పుడు ఈ మసాలా పక్క నుంచి ఇందాక వేయించుకున్నాం కదా, అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు 1 స్పూన్ దాకా, ఆవాలు, ఉద్దిపప్పు, శనగపప్పు వేసుకోవాలి. వీటితో పాటు ఒక ఎండుమిర్చి కూడా వేసి మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించాలి. పోపులో వేసిన ఆవాలు బాగా చిట్పట్లాడాలి. ఈ రెసిపీలోనే కాదు, ఏ రెసిపీలో అయినా సరే పోపులో వేసినవన్నీ కూడా, అంటే ఆవాలు మొదటగా బాగా చిట్పట్లాడిన తర్వాతే మిగిలినవన్నీ వేస్తేనే అప్పుడు ఆ కర్రీ టేస్ట్ అనేది బాగుంటుంది. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని ఎలా వేయించాలి అంటే ఎర్రగా వేయించాలి. ఎర్రగా వేగిన ఈ ఉల్లిపాయ ముక్కలు గ్రేవీలా తయారయ్యి రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించాక చూస్తే చూడండి, ఈ విధంగా పింకిష్ కలర్లోకి మారిపోతాయి. ఆ తర్వాత హై ఫ్లేమ్లో కొద్దిసేపు వేయించుకోవాలి. ఫైనల్గా చూడండి, నల్లగా కాకుండా ఈ విధంగా ఎర్రగా వేగితే చాలు. ఆ తర్వాత వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసిన తర్వాత వెంటనే సాల్ట్ వేసిన వాటర్లో వేసుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. కట్ చేసుకున్న ఈ వంకాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి, మరీ మందంగా కాకుండా. ఇక్కడ తీసుకునే ఈ వంకాయల్ని తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, లేదా నల్ల వంకాయలున్నా తీసుకోవచ్చు, ఏ వంకాయలైనా తీసుకోవచ్చు. ఇవి ఒక 1/2 kg అన్నమాట. వీటితో పాటు ఒక 1/4 teaspoon దాకా పసుపు వేసి బాగా కలిపేసి మూత పెట్టి, ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, ముద్దగా అవ్వాలి అంటే మూత పెట్టి ఉడికించుకోవచ్చు. వచ్చే ఆ ఆవిరితో కొంచెం ముద్దలాగా తయారవుతాయి ఈ వంకాయ ముక్కలు. ముద్దలాగా వద్దు, కొంచెం ఫ్రైలాగా డ్రైగా ఉండాలి అంటే మూత పెట్టకుండా లో ఫ్లేమ్లో ఈ వంకాయ ముక్కలు మెత్తగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇక్కడ ఈ వంకాయ ముక్కలను ఉడికించుకోవచ్చు. నేనైతే కొంచెం ముద్దలా అవ్వడానికి మూత పెట్టేసుకున్నాను. మూత పెట్టాక లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ వంకాయ ముక్కలు ఉడకడానికి పెద్ద టైం పట్టదు, తొందరగానే ఉడికిపోతాయి. మూత పెట్టి ఎక్కువసేపు ఉడికించేసామంటే మరీ మెత్తగా పేస్ట్లా అయిపోతాయని గుర్తుంచుకోవాలి. చూడండి, ఈ మాత్రం వేగితే చాలు. నొక్కి చూసామంటే వంకాయ ముక్క మెత్తగా ఉడికిపోయి ఉండాలి. దాంతో పాటుగా సాల్ట్ వాటర్లో నుండి వంకాయ ముక్కలు వేసే ముందు ఆ నీళ్ళు అనేది ఏ మాత్రము పడకుండా చూసుకోవాలి, లేదంటే వంకాయ ముక్కలు గుజ్జు గుజ్జులా అయిపోతాయి. వంకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు ఈ స్టేజ్లో వేసామంటే ఫ్రెష్గా కనిపిస్తాయి, చూడగానే తినాలనిపిస్తుంది కూడా. తర్వాత ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా, మసాలా పొడి వేసుకోవాలి. నేను 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఒక చిన్న టీస్పూన్ దాకా అయితే మిగిలింది. మసాలా మొత్తం వేయకుండా ఒకసారి కొంచెం వేసి బాగా కలిపేసి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు.
ఎక్కువ కలిపేసి దీన్ని కిచిడి చేయకుండా లైట్గా అలా ఇలా కలిపేసి ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే సరి చూసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి లైట్గా కలిపేస్తే అయిపోయినట్టే.